హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. అందరికీ గుడ్ ఈవ్ గుడ్ ఈవినింగ్ అండి. సారీ, ఇప్పుడైతే చీకటి పడింది అంటే ఇప్పుడు నేను కట్ చేసే టైం అయితే 5:30 టైము. ఇవాళ ఉదయం నుంచి మిషన్ మీదే ఉన్నానండి. నాకైతే టైం అస్సలు కుదరలేదు. ఇక సాయంత్రం పూట ఫాల్ వేద్దామని తీసానా, వీడియో పెట్టాను. దీనికైతే ఎన్ని చీరలు ఉన్నాయనండి అసలుకి. నాకు ఫాల్ వేయాల్సినవి అయితే అన్నీ మొత్తం శుభ్రంగా కట్ చేసి వేద్దామని చూశాను, కానీ అసలు చాలా టైం తీసుకుందండి అవి కట్ చేయటం. నాకు ఇవంతా కూడా అవ్వలేదు. ఇక వన్ బై వన్ అన్నీ కట్ చేసి పెట్టుకుని, అంటే బ్లౌజులు తీయాలి కదండి. బ్లౌజులు తీసేసి అవైతే చీరలు ఫాల్స్ అవన్నీ వేసుకోవాలి కదా, అందుకని మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చాలా క్రాస్ ఉన్నాయండి ఇవైతే కొన్ని చీరలు. మీకు అర్థం కావట్లేదు కానీ వీడియోలో నాకైతే రియల్గా చాలా క్రాస్ కనిపించినాయి. అవి ఎంత క్రాస్ ఉన్నాయంటే అంత క్రాస్ ఉన్నాయి. కొన్ని చీరలు అయితే అంచులు అసలు మరి ఈ చివర ఈ మూల కొంచెం ఉంటే ఆ మూల కొంచెం ఆ చివరి వరకు చాలా ఉంటున్నాయి క్రాసు. మనం క్రాస్ తీసుకునేటప్పుడు కూడా అండి, కరెక్ట్గా మనం క్రాస్ తీయాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనం కొంచెం కట్ చేసి దాన్ని ఇట్లా పట్టుకొని లాగామనంటే క్లాత్ మొత్తం నీకు ఎంత క్రాస్ ఉన్నా కానీ వచ్చేస్తుంది. అయితే నాకు ఇక్కడ తీయటానికి అయితే లేదు, ఎందుకంటే ఈ క్లాత్లు చాలా బిగుసుగా ఉన్నాయండి. అది ఇప్పుడు ఈ చీర చూపిస్తాను మీకు. అస్సలు కట్ చేసి నేను ఎంత లాగుదామని ట్రై చేసినా కానీ అస్సలు రాలేదండి. నేను ఇంకా భయపడి మళ్ళీ అది ఎక్కడ చినిగిద్దానని వద్దులని కట్ చేసుకుంటూ కూర్చున్నాను. అంత టైం తీసుకునే ఆ చీరలు అయితే కట్ చేయడానికి కూడా, అంటే మనకి ఇట్లా చింపితే రావాలన్నమాట, కానీ అలా రాలేదు. ఇంకా కట్ చేసుకుంటూ కూర్చున్నాను. ఇవి చాలా టైం అయితే తీసుకున్నదండి కటింగ్కి మాత్రం ఫుల్ అస్సలకి. ఇవన్నీ బ్లౌజులు మళ్ళీ రేపు కుట్టాలా. ప్రస్తుతానికైతే బ్లౌజులు అవన్నీ తీసేసి లైనింగ్లు వాటికి సెట్ చేసి పక్కన పెట్టేశాను. ఈ చీరలు అయితే మొత్తం కట్ చేసి ఫాల్ అయితే ఇవాళ వేయాలండి, ఏ టైం అయినా కానీ కుదిరినంత వరకు అయితే వేస్తాను. అన్నీ వేయను, రేపైనా వేస్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు. రేపైనా వేస్తా, కాకపోతే ఇవాళ కొంచెం కట్ చేసుకున్నానంటే ఈజీగా ఉంటుంది రేపటికి నాకు, అందుకని మొత్తం కట్ చేశాను. ఇక నాకు ఎంత అయితే వీలైతే అన్నీ ఫాల్స్ వేస్తాను. ఈ చీర అయితే మాత్రం అంటే అలా కట్ చేయగానే ఇలా వచ్చేసింది. నాకైతే భలే సింపుల్గా అనిపించింది ఈ చీర అయితే. అసలుకి చాలా ఇదిగా అనిపించిందండి నాకు. మధ్యలో ఫోన్ కూడా వచ్చిందండి నాకైతే. ఈ బ్లౌజులన్నీ రేపేనండి కుట్టేసేది, అంటే 2 డేస్లో అయిపోవాలి ఈ బ్లౌజులన్నీ కూడా. నాకు చీరలన్నీ కూడా అన్నీ చేసేసి పక్కన పెట్టేసుకున్నానంటే, ఇక ఇదైతే మాత్రం చాలా ఇసుకిచ్చిందండి ఈ క్లాత్ అయితే మాత్రం. దీంట్లో బ్లౌజ్ రాలేదు, కానీ అస్సలకి అంచులు అయితే ఈ చివరి నుంచి ఆ చివరకు ఉన్నాయండి. అసలు క్రాస్ మామూలుగా లేవి, కనిపించట్లా. మీకు అర్థంగా అట్లా లాగానంటే అట్లా మొత్తం లాగేస్తుంది క్లాత్ మొత్తం, అసలుకి ముడుచుకుపోతుంది ఎక్కడికక్కడికి ఇది క్లాత్ అయితే. మీరు ఎవరైనా కానీ కట్ చేసేటప్పుడు ఒక చిన్న టెక్నిక్ అయితే వాడండి. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం అంచొచ్చినవి ఉంటాయి కదండి క్లాత్, ఎడ్జ్ కట్ చేయండి. ఎడ్జ్ కట్ చేసి అట్లా పట్టుకొని బలవంతంగా లాగేసేయండి, అయ్యే వచ్చేస్తుంటాయి. కొన్ని రాని వాటిని ఇలా కట్ చేయండి, వచ్చే వాటిని మాత్రం లాగేసేయండి. ఎవరైనా కానీ క్రాసు ఏది ఉండకుండా బాగా వస్తుందండి నీట్గా. నేను అదే చేస్తాను, కాబట్టి ఇవి రాక నేను కట్ చేస్తున్నాను. చాలా క్రాస్ ఉన్నాయి, చూసారు కదా. స్టార్టింగ్లో ఎంత పీస్ ఉంటే లాస్ట్కి వచ్చేటప్పటికే ఎంత వెడల్పుగా పోతున్నాయి క్రాసు. అదండి క్రాస్ అంటే, ఆ క్రాస్ మొత్తం వచ్చేస్తుంది అనమాట కట్ చేయకుండా, బాగా వస్తుంది. చాలా ఉన్నాయండి బట్టలు. నాకైతే ఫుల్ వేడి చేసిందండి అసలుకి. నాకు మొహాన్ని కూడా లోపల చర్మంలో నుంచి గుల్లలు వస్తున్నాయి నాకు వేడికి, అంత వేడి చేసిందనమాట అసలుకి. ఫుల్ అసలుకి ఎట్లా అంటే అట్లా ఉంది. ఆరోగ్యం మాత్రం పాడైపోతుందండి మిషన్ ఏమో కానీ అసలుకి. అదిగోండి ఇక ఈ చీర అయితే ఇంకా ఫాల్స్ కూడా స్టార్ట్ చేశానమాట నేను. కట్ చేసుకొని అయిపోయిన తర్వాత వీలైనంత వరకు అయితే వేసి, ఇప్పుడు టైం అయితే నాకు 7 అయిందండి. ఇంకా ఇది వేసేసి ఇక పక్కకి తీసేద్దాం అంటే 3 చీరలే వేసాను. ఇది లాస్ట్ అనమాట, ఇది 3వ శారీ. ఈ 3 చీరలు వేసి ఇక తీసేస్తానండి. ఇంకా నా వల్ల కూడా అవ్వదు. ఇక రేపైతే స్టార్ట్ చేస్తాం మళ్ళీ. అయ్యండి ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో.
అవన్నీ ఫాల్స్ వేయాలండి. చాలా ఉన్నాయండి ఫాల్స్ వేసినవి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ 3 అయితే వేసాను ప్రస్తుతానికి. బాయ్ అండి.